నమస్తే, గోల్డ్ రేస్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. 2025లో పసిడి పరుగులు సామాన్యులకు చుక్కలు చూపించాయి. బ్రేక్ లేనంత స్పీడ్గా గోల్డ్ రేస్ సాగింది. అప్పుడప్పుడు ధర కాస్తంత తగ్గినా పసిడి ఏడాది లేనంతగా, ఎప్పుడూ లేనంతగా భారీగా పెరిగింది. మరి 2026లో బంగారం దూకుడుకు బ్రేకులు పడనున్నాయా? బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? భారీగా బంగారం ధరలు తగ్గనున్నాయా? మార్కెట్ అనలిస్టులు ఏం చెప్తున్నారు? ఇది అత్యంత చర్చాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి ప్రత్యేక చర్చను హెచ్ఎండి చేపట్టింది. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి చర్చలో పాల్గొనడానికి మనతో పాటు అనిల్ కుమార్ బొచ్చు గారు ఉన్నారు, ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్, మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అదేవిధంగా జీవి సత్యనారాయణ గారు, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, ప్రభు మల్లంపాటి గారు, మార్కెట్ అనలిస్ట్ మనతో పాటు జాయిన్ అవుతారు. ముందుగా అనిల్ గారు, ఏంటి 2025లో ఓవరాల్గా గోల్డ్ ట్రెండ్స్కి సంబంధించి ఏం చెప్తారు? గోల్డ్ ట్రెండ్ యాక్చువల్లీ ఏంటంటే 2024లో కూడా పెరిగింది, బట్ అది ఈ సంవత్సరం ఇంకా కంటిన్యూ అయిపోయింది. ఈ సంవత్సరం నియర్లీ 67-68% నిన్నటికి పెరిగింది. సో ఇంత అన్యూజువల్ ఏంటంటే పెరగడం అనేది చాలా పరిస్థితులు అంటే 1-2 మామూలుగా ఏంటంటే గోల్డ్ పెరగడానికి 1-2 కారణాలు ఉంటాయి. ఇప్పుడు అలా కాకుండా రకరకాల పొలిటికల్ అనిశ్చితి కానీ, డాలర్ డీడాలరైజేషన్ అన్ని కంట్రీస్ వైపు నుంచి కానీ, అండ్ రిజర్వ్ బ్యాంకులు కూడా ఏంటంటే డాలర్ రిజర్వ్ పెట్టుకునే బదులు బంగారాన్ని ఫిజికల్ యాసెట్స్ వైపు ముందుకు మూవ్ అవ్వడం ఒకటి కానీ, అండ్ ఎస్పెషల్లీ ఈ సంవత్సరం ఇంకోటి ట్రంప్ వచ్చాక కూడా అమెరికా యొక్క ఏమంటారు రాజకీయంగా వాళ్ళు చేస్తున్న ఎకనామిక్గా కానీ వాళ్ళు చేస్తున్న పరిస్థితుల బట్టి కూడా గోల్డ్ అనేది అసలు స్టేబుల్ యాసెట్గా, అంటే అందరూ సేఫ్టీ వైపు, ఈవెన్ మామూలుగా ఏంటంటే ప్రజలు ఎక్కువగా వాడేది అది అన్ని రిజర్వ్ బ్యాంకులు, కొన్ని రిజర్వ్ బ్యాంకులు డాలర్ను పెట్టుకునేవి, బట్ అవి కూడా హ్యూజ్ అమౌంట్లో బంగారాన్ని కొనేసాయి. వెదర్ ఎస్పెషల్లీ ఏంటంటే చైనా, ఇంతకుముందు చైనీస్ రిజర్వ్ ఇంతగా గోల్డ్ ఉండేది కాదు, బట్ లాస్ట్ 2 yearsలో గోల్డ్ని ఓపెన్ మార్కెట్లోంచి చైనా చాలా కొన్నది. సో అదొక కారణం. సో ఇవన్నీ కారణాల వల్ల ఏంటంటే ఈ సంవత్సరం హిస్టారిక్ హై నియర్లీ $4,300 పర్ ఔన్స్. మన ఇండియన్ రేట్ ప్రకారం చూసుకున్న 1,40,000 కూడా దాటింది. మళ్ళీ ఇప్పుడు 1,35,000 దగ్గర ఇవాళ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు 5 గంటలకు క్లోజ్ అవుతుంది ఎంసీఎక్స్. సో ఇవాళ కూడా పాజిటివ్గానే స్టార్ట్ అయింది ఆల్రెడీ ఈ సంవత్సరం కూడా. సో ఆన్ ద హోల్ చూసుకుంటే డిమాండ్ అటు ఇంతకుముందు ఓన్లీ ఇన్వెస్టర్స్ దగ్గర ఉండేది, అండ్ ఆల్సో కన్జంప్షన్ ఎవరైతే వినియోగదారులు గోల్డ్ వినియోగదారుల దగ్గర ఉండేది. బట్ దానికి తోడు ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఇన్స్టిట్యూషన్ నుంచి మొదలయ్యాయి, అంటే బ్యాంకులు కానీ మేనేజ్మెంట్ ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్ ఇన్స్టిట్యూషన్స్, దానికన్నా ఎక్కువ రిజర్వ్ బ్యాంక్స్ నుంచి కూడా హ్యూజ్ బంగారానికి డిమాండ్ పెరగడం వల్ల, అంటే ఒకేసారి ఇన్ని రకాల డిమాండ్ పెరగడం వల్ల ప్రొడక్షన్ మాత్రం ఏంటంటే ప్రొడక్షన్ తక్కువ బట్ డిమాండ్ ఎక్కువ అవడం వల్ల ప్రైస్ అనేది పెరగడం అనేది జరుగుతూ ఉంది. అండ్ ఇది ఇలాగే జరగచ్చు అంతే తప్ప దెర్ ఈజ్ నో ఎండ్ అయితే కనబడట్లేదండి అంత పెద్దగా. అంటే చాలా లాస్ట్ ఇయర్కి ఇప్పటికి చూసుకుంటే లాస్ట్ ఇయర్ దాదాపుగా 80,000 10 grams ఉన్నది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 1.4 1.35 అలా ఉంది. అంటే 50% చేంజెస్, 50% హైక్. ఈ సంవత్సరం 70% పెరిగింది. 70% పెరగడం అంటే చాలా భారీ ఎత్తున పెరిగినాయి. ఇది అన్యూజువల్ అంటే ఇది ఇట్లాంటివి వెరీ రేర్లీ, అంటే హిస్టారిక్గా చూసుకున్న 80-90 సంవత్సరాల డేటా తీసుకున్నా ఇంత పెరిగే సంవత్సరాలు ప్రాబ్లీ 1-2 ఉన్నాయి అంతే. పెరిగాయి ఒక 25-30% పెరగడం చూసాం కొన్నిసార్లు. కాకపోతే గోల్డ్కి ఏంటి కొన్నిసార్లు పెరిగాక ఒక 1 or 2 years పెరిగాక ఒక స్టేబుల్గా ఆర్ ఫ్లాట్గా కొన్ని సంవత్సరాలు ముగుస్తుంది. బట్ ఈసారి అలా ముగియాలంటే ఏంటంటే ఏదో ఒక కారణం, ఏది యుద్ధ భయాల వల్ల కానీ, ఏదన్నా రిసెషన్ వల్ల కానీ ఇట్లాంటివి జరిగాయి. అంటే ఒక కారణం వల్ల ఆ 2 కారణాల వల్లనే గోల్డ్ అనేది పెరిగింది, ఆ తర్వాత తగ్గిపోయింది. బట్ ఇప్పుడు ఏంటంటే 1-2 కాదు, ఎక్కువ కారణాలు ఉన్నాయి. కాబట్టి ఈ హైక్ అనేది అండ్ మళ్ళీ ఈ రైజ్ అనేది ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంది. మోర్ దాన్ 1 year. ఆల్రెడీ 24లో చూసాము, 25లో చూసాము, ఇప్పుడు మళ్ళీ 26 స్టార్ట్ అయింది. ఈ సంవత్సరం కూడా అదే మాట్లాడుకుంటున్నాము. అండ్ ఈ సంవత్సరం కూడా పక్క గోల్డ్కి మాత్రం అంత పెద్దగా తగ్గే అవకాశాలు నా వైపు నుంచి మాత్రం, నా అనాలిసిస్లో మాత్రం అంత తొందరగా లేవు. కాకపోతే ఈ సంవత్సరం లాగా 25 లాగా 70% పెరగకపోవచ్చు, బట్ స్టిల్ ఒక 25-30% మధ్యలో మాత్రం ఈ సంవత్సరం కూడా గోల్డ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇటు సిల్వర్ కూడా అదే ట్రెండ్ని కంటిన్యూ చేస్తూ అది కూడా ఇంకా భారీ మొత్తంలో పెరిగి దాదాపుగా 2,50,000 మార్కును కూడా దాటేసిన పరిస్థితి. లాస్ట్ ఇయర్కి చూసుకుంటే అది ఒక 70% పెరిగిందా?
సిల్వర్ ఇంకా ఎక్కువ 150% పెరిగింది. యాక్చువల్లీ ఏంటంటే లాస్ట్ 2-3 రోజులు తీసుకోకపోతే 170% కూడా పెరిగింది. బట్ ఈ ఎస్పెషల్లీ ఏంటంటే కొన్ని మార్కెట్స్ క్లోజ్ అయి ఉన్నాయి. ఎస్పెషల్లీ చైనీస్ మార్కెట్స్ లాస్ట్ 4 అంటే 5వ తారీఖు వరకు 5 రోజులు క్లోజ్ అయ్యేసరికి ప్రైస్ అనేది కొంచెం పడిపోయింది. బట్ ఒక్కసారి చైనీస్ మార్కెట్ 5th మండే రోజు ఓపెన్ అయితే మాత్రం మళ్ళీ సిల్వర్ ఈ పడిపోయిన ఒక 10 to 15% ఇప్పుడు 2,35,000 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. మళ్ళీ 2,50 వెళ్ళినా కానీ అది ఇంకెక్కువ వెళ్ళినా విల్ నాట్ బి సర్ప్రైజ్. సిల్వర్కి మచ్ బిగ్గర్ రష్. అది ఈ సంవత్సరం గోల్డ్ని కూడా ఆ పేస్ అనేది రైజ్ అనే పేస్ అనేది ఇంకా ఎక్కువగా ఉండింది. సో ఒక రకంగా అది ఒక యూఫోరియా ఉంది. గోల్డ్ అట్లీస్ట్ పెరగడానికి చాలా కారణాలు కనబడతా ఉన్నాయి. సిల్వర్కి ఉన్నాయి కారణాలు, బట్ అంత ఎక్కువగా సడన్గా పెరగడం మాత్రం అంటే యూఫోరియా లాగా కనబడుతుంది. కానీ అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటాం. అందరూ కొంటున్నారు, అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు, నేను కూడా అలాంటిది ఎక్కువగా సిల్వర్లో కనబడతా ఉంది. బంగారం పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే బంగారం యూజెస్ ఎస్పెషల్లీ యాజ్ ఇన్వెస్ట్మెంట్గా కానీ సెంట్రల్ బ్యాంక్ నుంచి సపోర్ట్ కానీ ఫైనాన్షియల్ సిస్టమ్ సపోర్ట్ కానీ ఉంది. సిల్వర్కి మేబీ ఈసారి ఈ గ్రోత్ చూసి అయ్యే అవకాశాలు ఉన్నాయేమో కానీ, బట్ అదర్వైజ్ సిల్వర్ గ్రోత్ ఆల్వేస్ కాషియస్గా ఉండాలి. అది వొలటిలిటీ ఎక్కువగా ఉన్నది, పెరగచ్చు ఫ్యూచర్లో. ఎందుకంటే ఈసారి డిమాండ్ ఇండస్ట్రీ వైపు నుంచి చాలా ఆ వాదన కూడా వినబడుతుంది. ఈవీస్ కానీ సోలార్స్ కానీ సంబంధించి ఎక్కువ యూజెస్ పెరుగుతుంది, అదేవిధంగా ముడి పెట్టుబడుల డిమాండ్ పెరుగుతుంది అనే పాయింట్లో. సో మీరు అన్నట్టుగా ఏదైతే గత కొన్ని రోజుల నుంచి ఎవరో కొంటున్నారు, మనం కొనాలి, ఇన్వెస్ట్ చేయాలన్న సిచ్యువేషన్లో సిల్వర్ పెరిగినప్పుడు లైన్స్ కట్టేయడం కూడా చూసాం. సో ఈ సిచ్యువేషన్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా లేకపోతే ఓకేనా? ఒకటి మీ అందులో వన్ థింగ్ చూడాల్సింది ఏంటంటే ఎవరో కొంటున్నారని కాకుండా మీ దగ్గరున్న డబ్బులు ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అనుకోండి. అంటే మీరు కొనేసి కొన్ని రోజులు ఉంచుకుంటారు. మోస్ట్ ఆఫ్ ద ఎవరైతే లైన్లో నిలబడుతున్నారో వాళ్ళందరూ క్విక్గా లాభం పొందుదాం, అరే ఇప్పుడు కొందాము, నెక్స్ట్ ఒక 1 monthలో 15,000 20,000 పెరుగుద్ది, అమ్మేసేద్దామనే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ మైండ్ సెట్తో ఉన్నారు. ఎందుకంటే రీసెంట్గా జరిగింది కాబట్టి, అందులో తప్పేం లేదు, ఎందుకంటే రీసెంట్గా అంత పెరిగింది కాబట్టి. బట్ అలాంటప్పుడు ఏమవుతుందంటే చిన్న చేంజెస్, ఇప్పుడు లాస్ట్ 2-3 డేస్లో ఒక 15,000-20,000 పడగానే అందరూ ప్యానిక్తో అమ్మడానికి వెళ్ళినప్పుడు మార్కెట్లో కూడా ఫిజికల్ సిల్వర్కు ప్రాబ్లం ఏంటంటే కొనేప్పుడు ఎక్కువ రేటుతో కొనాల్సి వస్తుంది, ఖచ్చితంగా తగ్గించి మార్కెట్లో పబ్లిష్ రేట్ కన్నా తక్కువ కొనాల్సి వస్తుంది. సో 2 రకాలుగా నష్టపోతాము ఇట్లా లైన్లో నిలబడి కొనుక్కునే కన్నా. సో అదే మీరు ఏదో కొనాలి, నిజంగానే సిల్వర్ కొనాలి అంటే ఏదైనా కమోడిటీ ఎక్స్చేంజ్లో కానీ ఆర్ ఏదైనా ఈటీఎఫ్స్లో కానీ ఆర్ మ్యూచువల్ ఫండ్ ద్వారా కొనుక్కుంటే అట్లీస్ట్ కొనేప్పుడు అండ్ అమ్మేప్పుడు యాక్చువల్ ప్రైస్కి దగ్గరలో వెళ్తాము. అదొకటి సిల్వర్ కేసులో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వేరియేషన్ చాలా ఉంది బయట మార్కెట్ ప్రైస్కి. అండ్ సో ఎవరైతే లాంగ్ టర్మ్ కాకుండా ట్రేడ్ చేద్దాం అనే పాయింట్లో ఉంటారో వాళ్ళకి లాంగ్ టర్మ్ వాళ్ళు కాషియస్గా ఉండాలి. షార్ట్ టర్మ్ కోసం మాత్రం కాషియస్గా ఉండాలి. ఎందుకంటే సిల్వర్ ఎక్కువ వోలటిలిటీ ఉంటుంది. బంగారానికి హిస్టారికల్గా చూసుకున్న సిల్వర్కు ఉన్నంత వోలటిలిటీ లేదు. ఎందుకంటే హిస్టరీలో 79లో కానీ అండ్ 90sలో ఒకసారి కానీ జరిగింది ఏంటంటే సిల్వర్ ఎస్పెషల్లీ పెరిగినప్పుడు, వెండి పెరిగినప్పుడు ఏంటంటే ఒక టైంలో 90% ఫాల్ అయింది 20 డేస్లో. అంటే 100 రూపాయలది 10 రూపాయలకు వచ్చింది 20 రోజుల్లో. అండ్ ఒకసారి 75% పడిపోయింది. అంటే ఇప్పుడు అంత పడిపోతుందా అంటే జరగదు, ఎందుకంటే ఇప్పుడు అవసరాలు ఎక్కువ ఉన్నాయి. ఆ టైంలో సిల్వర్కి ఇన్ని ఇండస్ట్రియల్ యూసేజ్ లేవు, ఇప్పుడు యూసేజెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ స్టిల్ ఎవరైతే వొలటిలిటీ తట్టుకోలేరు, అంటే ఇట్లాంటి హెచ్చు తట్టుకోలేని వాళ్ళు మాత్రం సిల్వర్ కొంచెం దూరంగా ఉండాలి. అదే వాళ్ళకి లాంగ్ టర్మ్ ఉంచుకుంటే మాత్రం సిల్వర్కి మంచి పెట్టుబడి సాధనం అది. ఓకే ప్రభు గారు, చెప్పండి. సార్, ఓవరాల్ గా 2025 గోల్డ్ అయితే కాస్త భయపెట్టింది, బెదిరించిందని కూడా చెప్పుకోవచ్చు. ఏం చెప్తారు ఓవరాల్ గా 2025లో జరిగిన చేంజెస్ కానీ ప్రైస్ హైక్ అండ్ డౌన్స్ కానీ మీ అనాలిసిస్ ఏంటి? అంటే పెరిగింది అంటే కన్స్ట్రక్టివ్ గా సిల్వర్ పెరిగింది, గోల్డ్ ఎందుకు పెరిగింది? రిటైల్ లో అంత పర్సెంటేజ్, మరి జనం పెరుగుతున్నారు, ఎంత రిటైల్ పెరిగినా గోల్డ్ 70% ఏమో ఇంత పర్సెంటేజ్ రావడానికి కారణం ఏంటంటే సెంట్రల్ బ్యాంక్సే. ఎందుకంటే డాలర్ రిజర్వ్స్ తగ్గించుకొని గోల్డ్ రిజర్వ్స్ పెంచుతున్నారు. సో అందుకని టోటల్ గా అందరూ ఒకేసారి, ఎందుకంటే
షిఫ్ట్ సిస్టమ్ లో రష్యా ఇబ్బంది పడ్డప్పుడు నెక్స్ట్ మన వంతు వచ్చినప్పుడు మన పరిస్థితి ఏంటి? రష్యా అంటే బయటపడింది కాబట్టి మనం ఎలా ఇప్పుడు ఇండియాకే ఉంది, రేపొద్దున షిఫ్ట్ సిస్టమ్ మనకే వచ్చింది అనుకోండి, మనం ఎట్లా బయటపడాలి, ఏ రకంగా బయటపడాలి అనే ఆలోచన ప్రతి ఒక్క కంట్రీకి వచ్చింది. సో దానివల్ల ఏముందంటే ఫ్యూచర్ లో ఓకే బ్రిక్స్ కరెన్సీ వచ్చినప్పుడు మనం ఇబ్బంది ఇలాంటివి వస్తాయి కాబట్టి సో డెఫినెట్ గా డీడాలరైజేషన్ అవుతుంది. దానికి అనుగుణంగా మనం ఇమీడియట్ గోల్డ్ అంటే ఇమీడియట్ క్యాష్, ఏ ఏ ఆపద వచ్చినా ఎప్పుడైనా ఇమీడియట్ దాని నుంచి బయటపడచ్చు అనే ఉద్దేశంతో దానికి అనుగుణంగా చిన్న చిన్నగా గోల్డ్ రిజర్వ్స్ పెంచుకుంటా ఉన్నాం. మెయిన్ అది అంటే ఇప్పుడు పడకపోవటానికి కూడా కారణం ఎందుకంటే సిల్వర్ ఏమో 1 స్టెప్ బ్యాక్వర్డ్ 3 స్టెప్ ఫార్వర్డ్ అవుతుంది. ఎందుకంటే కన్స్ట్రక్టివ్ గా వెళ్తుంది, దానికి డిమాండ్ ఉంది. ఎందుకంటే సిల్వర్ ఈజ్ ఎ బై ప్రోడక్ట్, నాట్ మైనింగ్ చేసినప్పుడు డైరెక్ట్ గా సిల్వర్ రాదు. గోల్డ్ చేస్తున్నప్పుడు మైనింగ్ చేస్తున్నప్పుడు సిల్వర్ వస్తుంది కొంత పర్సెంటేజ్, 15-20%. అలానే కాపర్ చేసినప్పుడు, అలానే జింక్ చేసినప్పుడు. సో ఆ ప్రోడక్ట్ తక్కువ ఉంటుంది. యూసేజ్ ఏమో గ్రీన్ ఎనర్జీకి అవసరం అనేది కంపల్సరీగా కావాల్సిందే. ఇప్పుడు సోలార్ కానీ ఈవీస్ కానీ. సో ఒక ఈవీ కార్కే ఒక కార్కి 25 గ్రామ్స్ కావాలని, లేకపోతే మన సోలార్ కూడా ఇంత ఒక ప్యానల్ చేయాలంటే, సోలార్ ప్యానల్ చేయాలంటే దానికి ఇంత పర్సంటేజ్ కావాలి. సో డిమాండ్ అనేది కన్స్ట్రక్ట్ పెరుగుతుంది. ఎక్కువ అంటే ప్రొడక్షన్ ఏమో రావట్లేదు, ఇక్కడేమో యూసేజ్ ఏమో ఎక్కువ పెరుగుతుంది. ఇప్పుడున్న కంపెనీలకి ఇంత పర్సంటేజ్ అంటే తక్కువ ఉంటే ఇంకా ఫ్యూచర్ లో నెక్స్ట్ 5 years లో టార్గెట్ పెట్టుకుంటే వచ్చే పెద్ద కంపెనీలు కూడా ఎట్లా అంటే ఇదివరకు వాడని చోట కూడా ఈ సిల్వర్ వాడుతున్నదానికి కొంచెం డిమాండ్ పెరిగిపోయింది బాగా ఎక్కువ ఇది. సో దానివల్ల సిల్వర్ బాగా పెరిగింది అనుకోవచ్చు. వైట్ హెస్ డామినేటెడ్ ద ఎల్లో. అండ్ వన్ మోర్ థింగ్, వీళ్ళిద్దరే కాదు నేను కూడా ఉన్నానని కాపర్ కూడా పెరిగింది. కాపర్ కూడా 73% పెరిగింది ఈ సంవత్సరం. కానీ ఎవరి చూపు కాపర్ మీద లేదు. ఎందుకని కాపర్ కూడా విపరీతంగా పెరిగింది. దాని హిందూ కాపర్ అయితే మంచి బాగా పెరిగింది పర్సంటేజ్. సో అట్లా ఇప్పుడు సిల్వర్ కి ఈటీఎఫ్స్ ఉన్నాయి కానీ కాపర్ కి ఈటీఎఫ్స్ లేవు, జింక్ కి లేవు. రేపు వీటికి కూడా వచ్చే అవకాశం ఉంది. టోటల్ ఈటీఎఫ్ వాటికి కూడా వచ్చే అవకాశం ఉంది. వాటికి కూడా సిల్వర్ పీస్ కానీ అట్లానే కాపర్ పీస్ అట్లా కూడా వచ్చే అవకాశం ఉంది చిన్న చిన్నగా. ఎందుకంటే చూసాం కదా సిల్వర్ ఒకనొక స్టేజ్ లో ఈటీఎఫ్ లేవు, సారీ గోల్డ్ ఈటీఎఫ్ లేవు. గోల్డ్ ఈటీఎఫ్ ఎందుకంటే లండన్ ఎక్స్చేంజ్ లో తాకట్టు పెట్టి అప్పుడు కానీ ఈటీఎఫ్ ఇవ్వటానికి లేదు. సో వాళ్ళు కూడా గోల్డ్ కొనాలి కదా. సో మరి వాళ్ళు పెరుగుతుంటే అంత పెరుగుతుంటే వాళ్ళు కూడా కొనాలి కదా. సో ఒక్కొక్క టైంలో వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు. సో మెయిన్ ఇట్లా ఉన్నాయి కాబట్టి జనరల్ గా ఐఎంఎఫ్ ఏం చెప్పింది, ఇంత ట్రెండ్ ఈఫోరియా ఉన్నప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా 15-30% కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. ఏది అన్సర్టనిటీస్ కనుక కంటిన్యూ అయితే. అంటే ఏంటి, ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ కానీ ట్రేడ్ డీల్ మొత్తం రెడీ అయిపోయింది. ఓన్లీ ద సిగ్నేచర్, ఆయన సిగ్నేచర్ ఒకటే తరువాయి. సో ఆ సిగ్నేచర్ కోసం ఆయన అనేక రకాలుగా మనల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎందుకు? వాళ్ళ ప్రొడక్ట్స్ తీసుకోమని. వాళ్ళ ప్రొడక్ట్స్ తీసుకుంటే మన వాళ్ళు ఇబ్బంది పడతారు, మన ఫార్మర్స్ ఇబ్బంది పడతారు. వాళ్ళ ప్రొడక్ట్స్ చీప్ గా ఉంటాయి, గవర్నమెంట్ బాగా డిస్కౌంట్ ఇస్తుంది. ఇక్కడేం ఫార్మర్స్ కి అంత ఉండదు కదా. సో ఓన్లీ ట్యాక్స్ ఉండదు అంతే, ఎంత ట్యాక్స్ ఉండదు. ఇప్పుడు వాళ్ళు చేసింది మరి ఆ ప్రొడక్షన్ ఇక్కడికి వస్తే 10 రూపాయలు ఇస్తే మరి దారుణంగా అందరూ ఎవరైనా తక్కువలోనే కొంటారు కదా. సో అందుకని యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఇప్పుడు డీడాలరైజేషన్ క్వాట్ లో ఉండాలి. చైనానేమో క్వాట్ నుంచి బయటికి రమ్మంటది, బ్రిక్స్ లో నుంచి యుఎస్ బయటికి రమ్మంటది. సో ఇవన్నీ నడుస్తున్నాయి కాబట్టి చిన్నగా అది ఏం చేస్తారు అనేది ఫ్యూచర్ లో మనకి అంటే కనపడని యుద్ధం జరుగుతోంది ఒక రకంగా చూస్తే. సో డెఫినెట్ గా ఆయన చెప్పింది జరగాలి, ఆయన చెప్పిందే వేదం అన్నట్టు. అది ఎట్లా తీరిద్ది అసలు? కొంతకాలం అంటే ఎప్పటిది 1970 చాలా కాలం కదా, లాంగ్ బ్యాక్ అగ్రిమెంట్ అది. సో ఆ అగ్రిమెంట్ ఇప్పటికి కూడా ఎమర్జింగ్ మార్కెట్స్ లో పెరుగుతున్న వాటికి చేయూతనివ్వకుండా నేనే ఉన్నాను, నేను చెప్పిందే చేయాలంటే ఎలా కుదురుతుంది? సో ఇప్పుడు రష్యా ఇబ్బంది పడుతుంది కాబట్టి మిగతా కంట్రీస్ కూడా తేరుకున్నాయి అనుకోవచ్చు. తేరుకున్నాయి చిన్నగా ఎలా చేయాలి, ఏం చేయాలన్నప్పుడు గోల్డ్ రిజర్వ్స్ పెంచుతారు. దాని అనుగుణంగా రిటైల్ పర్సంటేజ్ కూడా కొంచెం చిన్నగా పర్సంటేజ్ పెరిగింది. సో మెయిన్ ఇంత పెరగడానికి 73% పెరగడానికి కూడా కారణం అది గోల్డ్. ఎప్పుడైతే వీళ్ళు అమ్ముతారో సెంట్రల్ బ్యాంక్స్ ప్రాఫిట్ బుక్ చేస్తారో అప్పుడు కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది.
బాగా విపరీతంగా తగ్గుద్దా అంటే పెద్ద తగ్గకపోవచ్చు. మేబీ వస్తే 1,90,000 వరకు రావచ్చు వాళ్ళు అమ్మితే కనుక. లేదు మామూలు రిటైల్ ఈఫోరియా ఉంది అట్లా ఆ రకంగా మనకు ఇది వస్తే మనకు 10 to 20% అనేది సర్వసాధారణం. అంతవరకే తగ్గచ్చు, అంతకు మించి తగ్గకపోవచ్చు. సో అంతకుముందేమో 1,00,000 పెరగదని చెప్పాము, ఇప్పుడేమో తగ్గదని చెబుతున్నాం. సిచ్యువేషన్ చూడండి ఎలా మారిపోయింది సంవత్సరంలోనే. అసలు 1,00,000 దాటదని అనుకున్నాం అప్పుడు ఒకసారి ఒక టైంలో. సో ఎప్పుడైతే రిటైల్ పర్సంటేజ్ కాకుండా ఎడిషనల్ గా వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యారు, సో అక్కడి నుంచి అసలు విపరీతంగా గోల్డ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. సో ఇప్పుడు షాపుల్లో కూడా మీరు చూడండి, షాపుల్లో కూడా జనం ఫుల్ గా ఉంటారు, కానీ గోల్డ్ కొంటారా? మనం జనరల్ నానుడు ఏంటి? గోల్డ్ షాపులని. ఇప్పుడు నానుడు ఏంటి? సిల్వర్ షాపులని. మీరు చూడండి, సిల్వర్ షాప్ తో వచ్చేసినాయి. ఎందుకు? వైట్ దగదలు వచ్చేసినాయి. ఎందుకంటే అందరూ గోల్డ్ ఇంత అమౌంట్ పెట్టి గోల్డ్ కొంటారా? కొనలేరు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, పాతవి ఉన్నప్పుడు దాన్ని లేటెస్ట్ మోడల్స్ మారుతుంటాయి కాబట్టి లేటెస్ట్ మార్చుకున్న బ్యాలెన్స్ అమౌంట్ పే చేస్తున్నారు. సో దాని వల్ల ఎక్కువ ఉంది. సిల్వర్ ఆర్నమెంట్స్ మటుకు విపరీతంగా పెరిగిపోతుంది. ఏదైనా గిఫ్ట్ ఆర్టికల్స్ కానీ చిన్న ఇచ్చేవాళ్ళు అవన్నీ గోల్డ్ మర్చిపోయి వైట్ మెటల్ కి వచ్చేసారు మొత్తం టోటల్ గా వైట్ మొత్తం. ఇది వరకు సిల్వర్ ఆర్నమెంట్స్ వేసుకోవాలంటే కొంచెం ఎక్కడో షై ఫీల్ అయ్యేవారు, కానీ ఇప్పుడు దాన్ని మోడర్న్ ట్రెండ్ గా సిల్వర్ ఆర్నమెంట్స్ బై చేస్తున్నారు, దాన్ని వేరు చేస్తున్నారు. అవునండి, ఎప్పుడో దాచుకుంది జస్ట్ ఒక పళ్ళెం కానీ 1 kg 2 kg పళ్ళెం కాదు, ఎంత అయిపోయింది 1 kg 2.5 అయిందంటే మరి విపరీతంగా దాని మీద కూడా డిమాండ్ పడుతుంది కదా. సో అట్లానే ఇదైంది. సో ఇది మామూలుగా చూస్తే ఈ రేషియో చూస్తే ఇంకా పెరిగేటట్టే ఉంది, కానీ జనరల్ గా మనం స్టెప్ బై స్టెప్ వెళ్తామే బెస్ట్. ఫస్ట్ 2 అనుకున్నాం, 2 అయిపోయింది, ఇప్పుడు 2.5 అంటే 2.5 వచ్చేసింది. నెక్స్ట్ 3 lakhs వరకు వెళ్ళొచ్చా అంటే ఒక స్టెప్ బ్యాక్వర్డ్ తీసుకొని మళ్ళీ 3 steps వెళ్ళే జరుగుతోంది. మీరు 1 lakh దగ్గర చూడండి, 1.5 దగ్గర చూడండి, 2 చూడండి, 2.5 ఎక్కడైనా సరే అంతే. అంటే ఒక సైకలాజికల్ ఫిగర్ రాగానే అమ్మో ఇక్కడ బాగా పెరిగిపోయిందని భయంతో కొంత కింద కొనుక్కున్న వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. బుక్ చేసుకొని దాని అనుగుణంగా మళ్ళీ ఇండస్ట్రియల్ కన్సంప్షన్ పెరుగుతున్నప్పుడు ఆ రిపోర్ట్లు ఏదైనా వచ్చినప్పుడు మళ్ళీ పెరుగుతుంది. సో డెఫినెట్ గా యూసేజ్ పెరుగుతుంది కాబట్టి కన్సిస్టెంట్ గా ఇంకా నెక్స్ట్ టార్గెట్ మనకు ఎవరైనా సరే 3 lakhs పెట్టుకోవచ్చు. 3 lakhs దగ్గర మళ్ళీ కొంచెం ఒక స్టెప్ బ్యాక్ రావచ్చు. అట్లా ఎంతవరకు అంటే మార్కెట్ స్ట్రాటజీలో మార్పు రానంత వరకు. మార్కెట్ స్ట్రాటజీ మార్పు వచ్చిందా? పారాబోలిక్ పాత్ ఉంటుంది సిల్వర్ లో. లాస్ట్ టైం కూడా చూసాం 75,000 వచ్చినప్పుడు ఎంత వరకు కింద వచ్చిందో, ఎన్ని సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు. సో డెఫినెట్ గా అంటే అప్పుడేమో అసలు ఇంత కన్స్ట్రక్టివ్ గా పెరగలేదు, కానీ ఈసారి కన్స్ట్రక్టివ్ గా విత్ సపోర్ట్ పెరుగుతోంది. అంటే బేస్ మూమెంటం ఉంది ఇక్కడ, అక్కడ బేస్ లేదు. అక్కడ బేస్ లేకుండా కమోడిటీస్ లో వాటి ఫ్యూచర్స్ లో అదిగో పూలు ఇదిగో తోక అన్నట్టు పెరిగింది. ఇప్పుడు అట్లా కాదు, అంత రాకపోవచ్చు, కానీ అందరూ ఎవరైనా సరే అలర్ట్ గా ఉండమంటారు నేను. మార్కెట్ స్ట్రాటజీలో మార్పు వచ్చిందా కొంచెం తేడా వస్తుంది. ఎందుకంటే చిన్న 1 step రావటం వేరును కన్సిస్టెంట్ గా కంటిన్యూస్ గా కింద పడటం వేరు, అది వేరు. ఆ లెవెల్ ఇప్పుడు ప్రస్తుతానికైతే లేదు. ట్రెండింగ్ పాజిటివ్ ఉంది కాబట్టి గ్రీన్ ఎనర్జీ అనేది ఇంకా స్టార్టే కాలేదు. గ్రీన్ ఎనర్జీ మనం స్టార్ట్ చేస్తే మన డిమాండ్ ఎక్కువ ఉంటుంది, ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మరీ మనం 5 లక్షలు పోతే 6 లక్షలు పోతే అని చెప్పలేం, కానీ స్టెప్ బై స్టెప్ వెళ్ళటం మంచిది. 2-3 వరకు వెళ్ళి అక్కడ పొజిషన్, అప్పుడు 3 lakhs వరకు పొజిషన్ ఏమన్నా మార్పులు ఉన్నాయా, ఇప్పుడు ఉన్న డిమాండ్ ఏదైనా మార్పులు ఉన్నాయా అని చూసి స్టెప్ బై స్టెప్ వెళ్ళటం మంచిది. ఎవరైనా సరే ఆ నెక్స్ట్ టార్గెట్ 3 lakhs పెట్టుకుంటే అప్పటికి చూసుకోవచ్చు అండి. ప్రెసెంట్ అయితే ట్రెండింగ్ ఏముంది, సిల్వరే విల్ డామినేట్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో డెఫినెట్ గా. ఎందుకంటే ఇంకా పెళ్లిళ్ళకి కూడా ఒక రకంగా ఈ రకంగా పెరిగితే గోల్డ్ కొనకుండా సిల్వర్ కొనే చదివింపులో సిల్వర్ వెళ్ళిపోతుంది అనుకుంటా. అవునండి, డెఫినెట్ గా పోతుంది. అంటే దాని అనుగుణంగానే సిల్వర్ ఇంత పెరిగింది కాబట్టి అందరూ సిల్వర్ కల్లే చూడొద్దు అంటాను నేను. జింక్ చూడండి, తర్వాత ఐరన్, నేషనల్ అల్యూమినియం చూడండి, అవి కూడా చిన్నగా పెరుగుతున్నాయి. ఆల్ మెటల్స్ ఆర్ ఆన్ ద వే టు రైజ్. అంటే అందరూ లైన్ లోకి వస్తున్నారు. సో మెటల్స్ అన్ని పెరుగుతున్నాయి. అంటే ఈక్విటీ మార్కెట్ ఇబ్బంది పడుతుంది కాబట్టి మెటల్స్ కొంచెం పెరుగుతున్నాయి. రేపొద్దున ఈక్విటీ మార్కెట్ సుదిరితే మారితే అంటే అన్ని సెట్ అయిపోతే, ఈ పారామీటర్స్ అన్ని పాజిటివ్ గా వస్తే, ఇది ట్రేడ్ డీల్ జరిగి మన యుక్రెయిన్ వార్ ఆగిపోయి తర్వాత Q3 రిజల్ట్స్, లోకల్ డొమెస్టిక్ ఏం చూడాలా, Q3 రిజల్ట్స్ బాగున్నాయి అనుకోండి, బాగుంటాయి. Q2 మీద Q3 బాగుంటాయి ఎక్స్పెక్టేషన్. తర్వాత బడ్జెట్ లో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో
మనకి 19 లో ఎలా ఇచ్చారో ఇప్పుడు కూడా కొంచెం బూస్ట్ ఇవ్వచ్చని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది బాగా. ఎందుకంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మళ్ళీ మధ్యలో తీసుకొచ్చింది, ఇదివరకు తీసేసింది మళ్ళీ తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఎస్టిటి కూడా మళ్ళీ పెంచారు. సో అవన్నీ కూడా వాటిలో ఏదైనా తగ్గిస్తారా, ఏదైనా మార్కెట్ బూస్ట్ ఇస్తారా? ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ గా అమ్ముతూనే ఉన్నారు. దాదాపుగా 3 years మామూలుగా చూసుకుంటే 5 lakh crores వరకు అమ్మారు. కానీ బయటకు వెళ్ళారా? కొంత పర్సెంటేజ్ ఐపీఓస్ లో ఉన్నాయి, ఇన్స్టెంట్ గెయిన్ కోసం ఐపీఓస్ కి వెళ్ళారు. అటు నుంచి మళ్ళీ వెనక్కి రావాలంటే వాళ్ళకి ఏదన్నా ఇవ్వాలి. మనం రిటైల్ పర్సెంటేజ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళని చూసి, అంటే ఎస్ఐపి ద్వారా 30+ అంటే 32,000 crores తీసుకోవచ్చు. అంటే అది 50,000 50,000 crores కూడా వెళ్ళే ఛాన్స్ కనబడుతుంది. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మార్కెట్ మీద అవగాహన ఏర్పడింది. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. 70 years 80 years వాళ్ళు ఏం చేసేవాళ్ళు గారికి 70% డెట్ పెట్టుకొని 70-80% డెట్ పెట్టుకొని 20% ఈక్విటీ పెట్టుకునేవాడు. అంటే ఏజ్ కి వెళ్ళినప్పుడు రిస్క్ తీసుకోవద్దని. కానీ రిస్క్ ఇది కెపాసిటీ పెరిగింది, జనరల్ గా అవగాహన పెరిగింది మార్కెట్ మీద. 70 years పోర్ట్ఫోలియో ఎవరిదన్నా చూడండి 80% ఈక్విటీ ఉంది, 20% డెట్ ఉంది. అంటే అంత చేంజ్ వచ్చింది. సో మార్కెట్ మీద అవగాహన పెరిగింది. సో ఫ్యూచర్ లో దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే మార్కెట్ ట్రెండ్ కనుక మనం పట్టుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయనే ఉద్దేశంతో ఆల్రెడీ ఇచ్చింది. కాబట్టి ఈ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇబ్బంది. ఈ సంవత్సరం వచ్చిన వాళ్ళకి అరే అనవసరంగా వచ్చాము అనిపిస్తుంది, ఎవరికైనా అనిపిస్తుంది. ఎఫ్డీలో పెట్టుకున్న 6% 7% వచ్చేది మనకి ఇక్కడ ఏం రాలేదనిపిస్తుంది. కానీ ఆ సంవత్సరం కానీ నెక్స్ట్ ఇయర్ కానీ రాంది, తర్వాత సంవత్సరం అన్ని కలిపి ఇచ్చిన సంవత్సరాలు హిస్టరీ ఉంది ఎన్ఎస్సిలో కానీ బిఎస్సిలో కానీ. సో డెఫినెట్ గా పేషెన్స్ ఉంచుకొని డెఫినెట్ గా వెయిట్ చేస్తే మన ట్రెండ్ మార్కెట్ పట్టుకోదు. మార్కెట్ ట్రెండ్ కనుక మనం పట్టుకొని వెయిట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ చూడండి. లార్జ్ క్యాప్ ఏమో 9% ఇచ్చింది, మిడ్ క్యాప్ మైనస్ లోనే ఉంది, స్మాల్ క్యాప్ విపరీతంగా కొట్టేశారు. మిడ్ క్యాప్ లో కూడా కొన్నిటి 60-70% కొట్టేశారు. ఎవరి పోర్ట్ఫోలియో చూసినా మైనస్ లోనే ఉంటాయి. సో ఈ సంవత్సరం ఎందుకంటే మనం ఈ సంవత్సరం చూసి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమొచ్చింది, నాకేం రాలేదు, మైనస్ లో ఉన్నా అనిపిస్తుంది, అంతే అనిపిస్తుంది. అప్పుడు భయం వేస్తుంది. సో డెఫినెట్ గా సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు జస్ట్ లాంగ్ టర్మ్ లో ఉండి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటే సరిపోతుందండి. అంటే తమిళియన్స్ కి అమావాస్యలో ఇన్వెస్టర్స్ కి మార్కెట్ రీట్రేస్మెంట్ అయినప్పుడు, మార్కెట్ పడ్డప్పుడు అది సదవకాశం, దాన్ని ఉపయోగించుకోమంటారు. 100% వెయిట్ చేయాలి. అది వెయిట్ చేస్తే రిటర్న్స్ వస్తాయి. మనం వెయిట్ చేయకుండా టెన్షన్ పడ్డాం అనుకోండి, దీనిలో తీసి దాంట్లో పెడతాం. ఒకసారి ఏమవుతుందంటే ఎగ్జాంపుల్ గా ఒక స్క్రిప్ట్ కొన్నాం, దాంట్లో వస్తుంది అంటాం, టైం పట్టి ఈ అమ్మేసి వేరేది కొంటాం. ఇది అమ్మేసిన తర్వాత ఇది పెరుగుతుంది, అది తగ్గుతుంది. సో అట్లా వేరేది కూడా అంతే ఉంటాయి. కాబట్టి ఏదన్నా ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు ఆ ప్రోడక్ట్ మనకి ఇది దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా, ఒక డిసిషన్ తీసుకున్న తర్వాత దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసి మన టార్గెట్ 30% 40% వచ్చినప్పుడు అప్పుడు దాకా వెయిట్ చేసి అప్పుడు ఎగ్జిట్ అవటం మంచిదని ఉద్దేశం. లేదు ఇంకా ట్రెండింగ్ ఉందనుకోండి, 50% 60% ఎగ్జిట్ అయ్యి 40% 30% దాంట్లో ఉంచుకుంటే ఇంకా ఏదన్నా పెరిగినప్పుడు దాన్ని కూడా మనం ఎక్రూడ్ చేసుకోవచ్చు, దాన్ని కూడా వెనక్కి తీసుకోవచ్చు ప్రాఫిట్. ఓకే ప్రభు గారు. సత్యనారాయణ గారు జాయిన్ అయ్యారు, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్. నమస్తే సత్యనారాయణ గారు. నమస్తే సార్. ఏంటి 2025లో గోల్డ్ చేంజెస్ సంబంధించి చాలా భారీగానే ఒడిదుడుకుల నేపథ్యంలోనే ఒక మెట్టెక్కి కూర్చుంది బంగారం. ఓవరాల్గా 2025కి సంబంధించి ఓవరాల్గా గోల్డ్ ఈ మార్కెట్కి సంబంధించి ఏం చెప్తారు? ఓకే, గోల్డ్ 60% పెరిగింది. దానికంటే సిల్వర్ మాత్రం బాగా పెరగడం జరిగింది. 145% పెరిగింది. ఏది సిల్వర్. గోల్డ్ కంటే సిల్వర్ ముందుంది. ఇప్పుడు సిల్వర్ స్టార్ట్ అయింది ఫామ్. ఎప్పుడైతే బాగా పెరుగుతాయో మళ్ళీ బాగా పడే అవకాశాలు ఉన్నాయి. ఆ మధ్య కాలంలో అక్టోబర్ 20కి మనం చూసినాం, ఏది షాప్స్ ముందు క్యూలు కట్టి గోల్డ్ కొనుక్కున్నారు అని. మళ్ళీ అక్కడి నుంచి కొంచెం ఫాలో అవడం జరిగింది. 4,000-4,200 దగ్గర చాలా రోజులు ఉంది, ఒక 2 నెలల వరకు సుమారుగా. ఎప్పుడైతే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు అనౌన్స్ చేయడం జరిగిందో, పావుల వడ్డీ రేటు తగ్గించి రాగానే మళ్ళీ పెరగడం మొదలు పెట్టింది. మళ్ళీ పెరిగిన తర్వాత మళ్ళీ ఏం జరిగింది, మళ్ళీ కొంచెం తగ్గినట్టు తగ్గి మళ్ళీ పెరగడం మొదలు పెట్టింది. ఎందుకు పెరగడం మొదలు పెట్టింది అనే దానికి వచ్చేటప్పటికి సిల్వర్ మాత్రం బాగా ఫాస్ట్ గా పెరగడం జరిగింది. ఇన్వెంటరీస్ నిల్వలు తగ్గిపోయినాయి అనేది ఒక వార్త. రెండోది డిమాండ్, యూసేజ్, ప్రొడక్షన్ ఏదైతే ఉందో మిస్ మ్యాచ్ అవడం. అంటే ఉదాహరణకి ఏం జరుగుతుంది, సిల్వర్ యూసేజ్ పెరిగింది, డిమాండ్ ఎక్కువ ఉంది, ప్రొడక్షన్ తక్కువ ఉంది, ఇన్వెంటరీస్ నిల్వలు తగ్గిపోయినాయి అని చెప్పేసి పెంచడం జరిగింది. తర్వాత ఏం జరిగింది, మళ్ళీ ఇప్పుడు సిల్వర్ ఎందుకు పడుతుంది అనేటప్పటికీ
రష్యా ఉక్రెయిన్ ఒప్పందం జరుగుతుంది అని చెప్పేసి గోల్డ్ సిల్వర్ ఒక 3 రోజుల నుంచి కంటిన్యూగా ఫాలో అవడం జరుగుతుంది. మళ్ళీ రష్యా ఉక్రెయిన్ ఒప్పందం జరగలేదు, శాంతి ఒప్పందాలు, కానీ ప్రాఫిట్ బుకింగ్ మాత్రం జరిగిపోతుంది. ఎందుకు ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, అంతకుముందు ఎందుకు పెరగడం జరిగింది అనే దగ్గరికి టెక్నికల్ గా అయితే ఆల్రెడీ ఓవర్ బాట్ లోనే ఉంది పొజిషన్ అంతా. ఇప్పుడు ఏమైంది, ఎప్పుడైతే ఈ ఓవర్ బాట్ పొజిషన్ కి వచ్చిందో అక్కడ చికాగో మర్కంటైల్ ఎక్స్చేంజ్ ఉంటుంది, సిఎంఈ అంటారు. ఈ సిఎంఈలో మార్జిన్ పెంచడం జరిగింది, ఎక్స్పైరీ డేట్ దగ్గరికి రావడం జరిగింది. ఎవరైతే షార్ట్ చేసిరో, సెల్లింగ్ లో 2 ఉంటాయి, సెల్లింగ్, షార్ట్ సెల్లింగ్. సెల్లింగ్ అంటే మనం కొనుక్కున్నది అమ్మేదాన్ని సెల్లింగ్ అంటాం, షార్ట్ సెల్లింగ్ అంటే మన దగ్గర లేకుండా కూడా అమ్మేదాన్ని షార్ట్ సెల్లింగ్ అంటాం. ఎప్పుడైతే షార్ట్ సెల్లింగ్ అంటే ధర పెరిగిన తర్వాత చాలా మంది షార్ట్ సెల్లింగ్ చేయడం జరిగింది. ఈ షార్ట్ సెల్లింగ్ జరిగిన తర్వాత వాళ్ళు కవర్ చేయడం కోసం ధరలు పెంచడం జరిగింది, వాళ్ళ మార్జిన్లు షార్ట్ ఫాల్ అవడం జరిగింది, వాళ్ళందరినీ బుక్ చేయడం జరిగింది. మళ్ళీ ఎప్పుడైతే ఆల్ టైమ్ హై పీక్ వెళ్ళిందో అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఎక్కడైతే ఎక్స్పైరీ దగ్గరకు వచ్చిందో, ఎప్పుడైతే ప్రాఫిట్ బుకింగ్ జరగడం మొదలు పెట్టిందో ఫాల్ స్టార్ట్ అయింది. ఏదైతే ఫాల్ స్టార్ట్ అయిందో ఇప్పుడు కంటిన్యూ ఉంది. సిల్వర్ విత్ ఇన్ 1 వీక్ లోనే వేలల్లో పడిపోవడం జరిగింది. రాత్రి అమెరికా మార్కెట్లలో అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో 9% ప్లస్ అంటే మైనస్ లోకి అంటే 9 to 10% మధ్యలో ఫాల్ అవడం జరిగింది. కాకపోతే ఈ రోజు మనకి ఇంటర్నేషనల్ మార్కెట్లు అన్ని హాలిడే ఉంది, January 1st కాబట్టి మన మార్కెట్లు ఎంసీఎక్స్ లో ఉన్నాయి కానీ పెద్ద మూవ్మెంట్ ఉండదు. స్తబ్దత అంటాం, న్యూట్రల్ అంటాం, సైడ్ వేస్ అంటాం. అయితే జనరల్లీ జరిగేది ఏంటిది అంటే వరల్డ్ మార్కెట్లన్నీ కూడా హాలిడేస్ ఉన్నప్పుడు మనకి వర్కింగ్ డే ఉంది, జనరల్ గా ఉండకూడదు. అట్లా ఉన్నది ఎందుకు ఉన్నది అంటే మనకి January 1st వర్కింగ్ డే, మనకి వచ్చి January 26 సంక్రాంతి లేదు హాలిడే, ఉగాది అని, దీపావళి, August 15, ఈ October 2 ఇవి మనకి సెలవులు. అయితే అప్పుడు వరల్డ్ మార్కెట్ వర్కింగ్ డే ఉంటాయి. అప్పుడు మార్కెట్ నెక్స్ట్ డే మన మార్కెట్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు కూడా అంతే సేమ్, మన మార్కెట్లు ఇవాళ పనిచేసినాయి కానీ ఫ్లాట్ గానే క్లోజ్ అవుతాయి. తర్వాత పెద్ద మూవ్మెంట్ ఉండదు, ఎందుకంటే ఎఫ్ఐఐలు కొన్నా, ఎఫ్ఐఐలు అమ్మినా, ఎఫ్ఐఐలు ఇన్వాల్వ్ అయితే తప్ప ఇంటర్నేషనల్ మార్కెట్ లో మూమెంట్ బట్టి ఈ కమోడిటీస్ గోల్డ్ సిల్వర్ కానీ అవి పెరగడం తగ్గడం జరుగుతుంది. ఓకే అనిల్ గారు, ఒకటి ఏంటి ఇక్కడ రైట్, ఓకే అండి. అనిల్ గారు, ఇక్కడ 2 విషయాలు మనం ప్రధానంగా ప్రస్తావిస్తే, పెరిగిందనే పాయింట్ పక్కన పెడితే బాగా తగ్గిపోద్ది, భారీగా పడిపోద్ది అనే ఊహలు ఒకటి వినబడుతున్నాయి. ఆ నేపథ్యంలోనే తగ్గిన తర్వాత కొందామా అనే ప్లాన్స్ కూడా కొంతమందిలో కనిపిస్తున్నాయి. పర్సనల్గా నేను చెప్తున్నా. సో అది ఏమన్నా వాస్తవం ఉందా, లేదా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, అంటే ఇక్కడ పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేయాలనుకునే వ్యాపారులు కానీ మీలాంటి వాళ్ళు ఎలాగ సలహా ఇస్తారు? ఇక్కడ ప్రధానంగా మనం చర్చించాల్సిన విషయం ఏంటంటే, సామాన్యులకు సంబంధించి ఎవరైతే 5 గ్రాములు 10 గ్రాములు కొనుక్కుంటారో, ఆర్నమెంట్స్గా కొనుక్కునే వాళ్ళు కానీ, లేకపోతే ఇన్వెస్ట్ చేసుకుందాం, కొంచెం సేవింగ్స్ ఉన్నాయి ఇన్వెస్ట్ చేసుకుందాం, గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకుందాం, అలాంటి వాళ్ళకి కానీ వాళ్ళు ఏం చేయాలి? కొనచ్చా, లేకపోతే ఆగాల, లేకపోతే ఎప్పుడు కొంటే మంచిది? ఒకటండి, ఇది బంగారం ఏదైతే ఇప్పుడు మనం గోల్డ్ రేస్ అనుకుంటున్నాం కదా, గోల్డ్ నిజంగానే రేస్లోనే ఉంది. అంత తొందరగా మీరు అన్నట్టు ఏదో షార్ప్ ఫాల్ అవ్వాలంటే కొన్ని కారణాలు ఉండాలి. ఒకటి, ఈక్విటీ మార్కెట్స్ చాలా బాగా పర్ఫామ్ చేయాలి. అంటే ఎందుకంటే గోల్డ్ కన్నా ఇంకొక ఏదైనా ఆల్టర్నేటివ్ మంచిగా పర్ఫామ్ చేస్తేనే ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్ అటువైపు వెళ్ళగలుగుతాడు. సో ఇప్పుడు ఇండియాలో పరిస్థితి ఏంటి, లాస్ట్ 1 year ఈక్విటీ పర్ఫామ్ చేయలే, సో ఆల్టర్నేట్ సరిగ్గా లేదు. సో గోల్డ్ ఇంకా ఒక మంచి సేఫ్ హెవెన్ లాగానే ఉంది. సో గోల్డ్ అంత తొందరగా పడిపోయే అవకాశం లేదు. సెకండ్, పొలిటికల్ అనిశ్చితి మనం తగ్గుద్దా అంటే లేదు. సార్ చెప్పినట్టు 2 రోజులు ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఏదో ఒప్పందం జరగవచ్చు అనుకున్నాము, బట్ ఓవర్ నైట్ ఏమైంది, అటు ఉక్రెయిన్ మళ్ళీ రష్యన్ ప్రెసిడెంట్ ప్యాలెస్ మీద డ్రోన్స్తో అటాక్ చేశామని చెప్పేసి, సో ఈ సంవత్సరం కూడా యుద్ధం కంటిన్యూ అవకాశం ఉంది. అండ్ దానికి పైకి లాస్ట్ ఎస్టర్డే చూసుకుంటే అటు సౌదీ అరేబియా అండ్ యుఏఈ కూడా దగ్గర యుద్ధానికి వచ్చాయి. అంటే ఈ యుద్ధ వాతావరణాలు మల్టిపుల్ కంట్రీస్ మధ్యలో జరుగుతున్నప్పుడు గోల్డ్ ఎప్పుడు కూడా సేఫ్ హెవెన్గా ఉంటుంది. సో ఇట్లాంటివి శాంతి పరిస్థితులు అయితే తొందరగా వచ్చే అవకాశం లేదు. మంచి శాంతి కంట్రీస్ లాంటి కంబోడియా, థాయిలాండ్ కూడా లాస్ట్ వీక్ ఫైట్ చేసుకున్నాయి. సో ఇలాంటి పొలిటికల్ అనిశ్చితి, దేశాల మధ్య యుద్ధాలు తగ్గవు. సో ఇలాంటి పరిస్థితుల్లో గోల్డ్ ఏదో సడన్గా మారిపోతుందని అండ్ సెంట్రల్ బ్యాంకులు అమ్మేస్తాయి అనుకోవడం కూడా అంత పెద్దగా లేదు. ఎందుకంటే ఇంకా ట్రంప్ ఇంకో 2 సంవత్సరాలు ఉంటాడు. సో డాలర్ మీద నమ్మకం చాలా మందికి తగ్గిపోయింది, అమెరికా మీద తగ్గిపోయింది, డాలర్ మీద తగ్గిపోయింది. సో ఇంకా సెంట్రల్ బ్యాంక్స్ ఇంకా గోల్డ్ కొంటా పోతూ ఉంటాయి. కానీ ఎప్పుడు కరెక్షన్ వచ్చినా సరే మనం చూస్తున్నాం, ఓన్లీ ఇండియన్ రిజర్వ్ బ్యాంకే కాకుండా మల్టిపుల్ ఈవెన్ చైనీస్ బ్యాంక్ కానీ ఈవెన్ చిన్న కంట్రీస్ యొక్క సెంట్రల్ బ్యాంక్స్ కూడా బంగారాన్ని ఏ చిన్న కరెక్షన్ వచ్చినా కొంటా ఉన్నాయి. అది బ్యాంక్స్ నుంచి.
అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే మర్చిపోకూడదు ఏంటంటే లాస్ట్ 1.5-2 years నుంచి ఇన్స్టిట్యూషన్స్, ఇన్వెస్టర్స్ బంగారం అవసరం లేకపోయినా అదొక టూల్ లాగా, అదొక ఎట్లా ఈక్విటీలో ఎలా ఇన్వెస్ట్ చేస్తామో బంగారం ద్వారా కూడా నా యాసెట్ పెరగడానికి. ఇంతకుముందు ఓన్లీ 5-10% ఒక పోర్ట్ఫోలియోలో ఉండాలి అనేవాళ్ళం. బట్ ఇప్పుడు 15-20కి వెళ్ళిపోయింది మెటల్స్. అది 2 కాంబినేషన్ ఆఫ్ సిల్వర్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, కొద్దిమంది కావాలి అవకాశం ఉన్న వాళ్ళు వేరే మెటల్స్ కూడా పెట్టచ్చు. సో గోల్డ్ మెయిన్ స్ట్రీమ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది. ఇంతకుముందు 1-2 ETFలు ఉండేవి, ఇప్పుడు ఇండియాలోనే ఎన్నో ETFలు వచ్చేసాయి. ఎందుకు డిమాండ్ వచ్చేసింది ఇన్వెస్టర్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా 1-2 ఇన్స్టిట్యూషన్సే గోల్డ్ మీద ఫోకస్ పెట్టేవి. బట్ ఇప్పుడు గోల్డ్ మీద ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాయి. అండ్ ఎనీ సైకలాజికల్ పాయింట్ పడిపోయినప్పుడల్లా కొత్తగా బయ్యింగ్ అనేది జరగబోతూ ఉంది. సో ఈ అన్ని పాయింట్ కన్సిడర్ చేసుకుంటే గోల్డ్ అంత తొందరగా పడే అవకాశం లేదు. పడ్డా 5%, 10% కరెక్షన్ అయినా మళ్ళీ కొత్తగా ఇన్వెస్టర్స్ ఎంటర్ అవుతూ ఉంటారు. ఇలాంటప్పుడు మీరు అడిగిన ఇంపార్టెంట్ ప్రశ్న ఏంటంటే రీటైల్గా కొనాలనుకునే వాళ్ళు ఆర్నమెంట్ రూపంలో కానీ 5 గ్రాములు 10 గ్రాములు ఆర్ పెళ్ళికి ఒక 10 తులాల బంగారం కావాలి అనుకునే వాళ్ళు ఏంటంటే ఎవ్రీ కరెక్షన్ కొంచెం కొంచెం తీసుకొని పెట్టుకోవడం మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదో 1,00,000 వస్తుంది 90,000 వస్తుందనే ఆశ మాత్రం అది తొందరలో సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా పెట్టుకోవడం మంచిది. కొంటూ పోతా ఉంటే మీరు ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే గతంలో మనం చూసుకుంటే ఏదైనా అవసరం ఉన్నవాడు మాత్రమే కొనేవారు. కానీ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ లో కూడా గోల్డ్ ని సాధారణ ప్రజలు కూడా 5 grams లేదా 10 grams కొనుక్కున్న ఇంట్లో రా గోల్డ్ పెట్టుకుంటున్నారు. ఆ పాయింట్ కూడా ఇన్వెస్ట్మెంట్ మెథడ్ లో మారింది, పర్సెప్షన్ మారింది. సో అట్లా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు అండ్ ఇప్పుడు కూడా కొనొచ్చండి. హిస్టారిక్ హై ప్రైజెస్ దగ్గర 1,40,000 నుంచి ఇప్పుడు 1,35,000 దగ్గర ట్రేడ్ అవుతున్నా ఈవెన్ ఈ లెవెల్లో కూడా యాడ్ చేసుకుంటూ పోవచ్చు. మీకు ఒక 1 or 2 yearsలో బంగారం అవసరం ఉందంటే మాత్రం స్టిల్ గుడ్ టైం టు ఎంటర్. కాకపోతే ఏంటంటే ఎక్కువగా అవసరం ఉంటే మాత్రం కొంచెం ఎవ్రీ మంత్ కొంచెం ఆర్ ఎవ్రీ 2-3 months కొంచెం యాడ్ చేసుకోవడం బెటర్. కానీ ఏదో పడిపోతుందని వెయిట్ చేయడం మాత్రం మనం అలాగే వెయిట్ చేస్తూ ఉంటాం. నాకు తెలిసిన వాళ్ళు 80 దగ్గర వెయిట్ చేస్తున్న వాళ్ళు అక్కడే ఉన్నారు, వెయిట్ చేస్తాను. సో అక్కడే ఉంటాం. కానీ సో చాలా మంది డబ్బులు పెట్టుకొని వెయిట్ చేసి కొంచెం పడిపోద్ది అనుకుంటున్నాము. కానీ అది జరిగే పని కాదు. గోల్డ్ విషయంలో మాత్రం జరిగే పని కాదు. అది స్లోగా అయినా పక్కా పెరుగుతుంది. ఈ సంవత్సరం కూడా మొన్నట్లాగా 70% పెరగకపోవచ్చు, 15-20% అయితే మినిమం ఈ సంవత్సరం. ఓవరాల్ గా ఎంత ఫాల్ ఎంత మార్కెట్ ఈ లేకుండా ఓవరాల్ గా చూసుకుంటే ఎవ్రీ ఇయర్ ఎంత % హైక్ వచ్చే ఛాన్స్? యాక్చువల్లీ 2023 వరకు హిస్టారిక్ గా గోల్డ్ గ్రోత్ రేట్ చూసుకుంటే 6.7-7% సంవత్సరానికి పెరిగి, అంటే క్యుములేటివ్గా చూసుకుంటే. ఈ 2 సంవత్సరాలు తీసుకుంటే మాత్రం సడన్గా 12% దాకా వెళ్ళిపోయింది సంవత్సరానికి. సో మోరార్లెస్ ఆ 10-12% అయితే కంపల్సరీ మినిమం పెరుగుతుంది. గోల్డ్కి ఓన్లీ షార్ట్ ఏదైనా సడన్ చేంజెస్ వస్తే తప్ప ఆర్ ఏదైనా సెంట్రల్ బ్యాంక్స్ కొన్నవి సడన్గా డంప్ చేస్తే తప్ప అది ఇంతవరకు అట్లాంటి సిచ్యువేషన్ అయితే రాకపోవచ్చు, రాదు కూడా, వెరీ రేర్ అది. సో అలాంటప్పుడు గోల్డ్కి ఎవరైనా కొనాలనుకుంటే మాత్రం వెయిట్ చేయడం కన్నా కొనడమే బెటర్. ఇన్స్టెడ్ ఆఫ్ అది ఇప్పుడు మా పెళ్ళప్పుడు కొనడం, ఎప్పుడు అవసరం ఒక 2 years తర్వాత కొనే కన్నా కూడా తీసుకొని పెట్టుకోండి. సపోజ్ మీకు సెక్యూరిటీ లేదు. ఇష్యూ ఏంటంటే ఇక్కడ చాలామంది డబ్బులున్నా మరి బంగారాన్ని ఎక్కడ పెట్టాలి, ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళే పరిస్థితి, ఇప్పుడు ఇంట్లో ఎవరు ఉండరు. అలాంటప్పుడు కావాలంటే మీరు ETFల ద్వారా కొనుక్కోవడం బెటర్. నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను. ఇక్కడ ఫిజికల్ గోల్డ్ ఎంతవరకు, అంటే ETFలో ఫిజికల్ గోల్డ్ 2 ఒకలాగే హైక్ ఉంటుందా, లేకపోతే దానికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? యూజువల్లీ ఉండకూడదు. వెరీ స్మాల్ మైనర్ వేరియేషన్ ఉంటుంది. అది 0.1-0.2% కానీ ఎక్కువగా ఉండకూడదు. ఎందుకంటే 2 ప్రైస్ సేమ్ రేట్లో మూవ్ అవ్వాల్సి వస్తుంది. సో అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ సెక్యూరిటీ మనకు అవసరం లేదు. మనం ఓన్లీ మన డిమాట్ అకౌంట్లో ఆర్ మ్యూచువల్ ఫండ్ అయితే ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి, ఆ ద్వారా కూడా కొనుక్కోవచ్చు. డిమాట్ కూడా అవసరం లేదు. ఈ రెండింటి వల్ల అడ్వాంటేజ్, ఎస్ గోల్డ్ ఎంత పెరిగితే ఇది కూడా అలాగా పెరుగుతుంది. ఎప్పుడు అవసరం ఉందో అప్పుడు ఇవి అమ్మేసి మీరు ఫిజికల్ గోల్డ్ కొనుక్కునే అవకాశం ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే డబ్బులు మీ అకౌంట్లో పెట్టాల్సిన అవసరం లేదు. డిమాట్ ద్వారా కానీ వీటి ద్వారా కొనుక్కోవచ్చు. అండ్ డిమాట్లో ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఏదైనా వేరే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ వస్తే దాన్ని మార్జిన్ లాగా కూడా వాడుకోవచ్చు. సో గోల్డ్ ETFs ఆర్ మచ్ బెటర్. ఎవరైనా కొనాలనుకుంటే ఒక 2 years 5 yearsలో పెళ్ళి ఉంది, అబ్బాయి పెళ్ళి అమ్మాయి పెళ్ళి కొనాలనే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు డిమాట్ ద్వారా ETFలో కొనుక్కోవడం మంచిది. సో సింపుల్గా ట్రేడింగ్ పర్పస్ ఉన్న వాళ్ళు విషయం పక్కన పెడితే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా హ్యాపీగా కొనుక్కోవచ్చు, హ్యాపీగా ధైర్యంగా కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇండియా కేసులో ఈ రెండు కేసులు డిజిటల్ గోల్డ్ మాత్రం సేఫ్ కాదని RBI చెప్పింది, అది నిజం. బట్ ETFలో మ్యూచువల్ ఫండ్లో ఏంటంటే వాళ్ళు అలాట్ చేసే యూనిట్స్కి తగ్గట్టు అంత ఈక్వలెంట్ బంగారం స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించిన వాల్టుల్లో
ఇది ఆథరైజ్ వాల్ట్లో కంపల్సరీ పెట్టాలన్నమాట. సో మనం ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు ఈ రెండిట్లలో అయితే. ఓకే ప్రభు గారు, Yes. సార్ ఏంటంటే 2026లో ఎంతవరకు ఇన్వెస్ట్ చేయొచ్చు గోల్డ్కి సంబంధించి ఓవరాల్గా ఓన్లీ గోల్డ్ చూసుకుంటే? వాడుకకి ఎంత అవసరమో అంతే చేయండి, అంతకు మించి అనవసరం. గోల్డ్ లోన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారుతున్నాయి, పోను ఇంకా మారే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు గోల్డ్ బిస్కెట్ మీద లోన్ రాదు, ఆర్నమెంట్స్ మీద 1 kgనే, అంతకంటే రాదు. కాయిన్స్ మీద 50 coins అంతకంటే రాదు. మిగతాదంతా ఏమవుతుంది, డెడ్ ఇన్వెస్ట్మెంట్. అంటే గోల్డ్ ఈజ్ ఎన్ ఎమోషనల్, ఒక సెంటిమెంట్. అమ్మాయి పెళ్లి చేసినప్పుడు మా అమ్మాయికి ఇంత గోల్డ్ ఇచ్చాం, మా అమ్మాయికి ఇంత గోల్డ్ ఇచ్చాం చెప్పుకోవడం తప్ప దానికోసమే ఎక్కువ ఒకప్పుడు నడిచింది. ఇప్పుడు మనం దానికి అనుగుణ సెంట్రల్ బ్యాంక్స్ కూడా యాడ్ అయింది. అసలు గోల్డ్ ఎట్లా వస్తుందంటే మనం 90%, 95%, 97% బయట నుంచి తెప్పించుకుంటున్నాం. మనకి ఇక్కడ మైనింగ్స్ లేవు, ఎప్పుడు ఇక్కడ మనకి ఎక్కడా లేదు. ఇప్పుడు లేటెస్ట్ గా 2 states లో డిక్లేర్ చేశారు, ఒక రకంగా గోల్డ్ మైనింగ్స్ ఉన్నాయి, వాటిని వెలికి తీయాలి అని. ఎక్కడ, ఒరిస్సా, దేవగఢ్, మయూర్గంజ్, ఇంకొక ప్లేస్ ఉంది కియోస్ సంథింగ్, ఆ 3 places లో ఉంది. ప్లస్ కర్ణాటకలో, ప్లస్ ఏపీ కర్నూలు డిస్ట్రిక్ట్ లో. ఇక్కడ గనక గోల్డ్ మైన్స్ నిజంగా వాళ్ళు ఉన్నాయని చెప్పారు, నిజంగా ఉండి వాటికి స్టార్టింగ్ ఎక్స్ట్రాక్టింగ్ స్టార్ట్ అయితే అప్పుడు కొంచెం తగ్గే ఛాన్సులు ఉంటాయి డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పటి వరకు లేవు. ఎందుకని, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, 97% బయట నుంచి తెప్పించుకుంటాం, అంటే ట్యాక్స్ కడుతున్నాం, 15% ట్యాక్స్ కడుతున్నాం. సో ఆ ట్యాక్స్ అనేది ఇప్పుడు మనకి ఇక్కడే మైనింగ్స్ ఉన్నప్పుడు బయట నుంచి తెప్పించుకోవాల్సిన పని లేకపోతే మిగిలిపోతుంది కదా. ఆ ట్యాక్స్ కనుక ఇన్వెస్టర్స్ కి చేస్తే, ట్యాక్స్ బెనిఫిట్ ఇస్తే డెఫినెట్ గా అప్పుడు కొంచెం ఎక్కువ మంది కొనే ఛాన్సులు కూడా ఉంటాయి. సో ఆ బెనిఫిట్ అనేది ఇస్తారా లేదా ఫ్యూచర్ లో, ఈ మైన్స్ మనకు ఉన్నప్పుడు, అది మెయిన్. అంటే టోటల్ గా చూస్తే అవసరార్థం ఎంత అవసరమో. ఇప్పుడు పెళ్లి ఉందండి, నెలలో పెళ్లి ఉంది, 2 లక్షలు కాదు 5 లక్షలు కొంటాడా? ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమిస్తారు, గోల్డ్ కే ఇస్తారు. మీరు ఎంతున్నా గానీ ఆ సైకలాజికల్, మన దగ్గర మేము మా అమ్మాయికి ఇంత పెట్టామన్న ఇది ఇంకా తరతరాలు ముందు తరాలు కూడా ఉంటది. సో అది తగ్గదు. కాబట్టి అది 2 లక్షలున్నా 5 లక్షలున్నా కొనాల్సిందే, కొని తీరాల్సిందే. సో టైం లేనప్పుడు ఏది ఇమీడియట్ గా పెళ్లి కుదిరింది, ఇమీడియట్ గా కొనాలి, తప్పదు కొనాలి. అదే మీకు టైం ఉంటే గనక మీరు సార్ అన్నట్టు ETF పెట్టచ్చు, డైరెక్ట్ లంసమ్ కాకుండా SIP ద్వారా వెళ్ళటం బెస్ట్. ఎందుకంటే వెన్ ఇట్ ఈస్ ఫాలింగ్ లోవర్ లోస్ లో కొంటాం, లాంగ్ టర్మ్ లో ఉన్నప్పుడు ఏదైనా తగ్గుతున్నప్పుడు లోవర్ లోస్ లో వస్తాయి, మళ్ళీ పెరుగుతున్నప్పుడు హయ్యర్ లోస్ లో అవుతాయి. అంటే రూపీ కాస్ట్ యావరేజింగ్ వల్ల మనకు కొన్న పర్చేసింగ్ రేట్ తక్కువ పడుతుంది. కాబట్టి కొంచెం లాంగ్ టర్మ్, ఇప్పుడు 5 years కావాలి, 5 years కి అప్పటికి మనకి గోల్డ్ ఎంత కావాలో దాని అనుగుణంగా ఇప్పటి నుంచి మంత్ ప్లాన్ చేసుకుంటే బెస్ట్ అని నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు అప్పటికి కావాల్సింది ఇప్పుడే కొనిపెట్టాం అనుకోండి, నెక్స్ట్ ఇయర్ 26, 27 రాగానే ఆర్నమెంట్స్ అన్ని పాతవి అయిపోతాయి, కొత్త మోడల్స్ వస్తాయి. అప్పుడు ఏమనిపిస్తుంది, రే అనవసరంగా తీసుకున్నామా అనిపిస్తుంది. అందుకని ఇప్పుడు ఈ వీటిల్లో పెడితే, బిస్కెట్స్ లో పెట్టి, ఒకప్పుడు బిస్కెట్స్ లో పెట్టేవాళ్ళు, పెడితే అప్పుడు ఏమవుతుంది, 900,000 లో ఉన్నప్పుడు చాలా మంది బిస్కెట్లు కొనుక్కొని పెట్టుకున్నారు. అప్పుడు గోల్డ్ లోన్ వచ్చింది, బాగుంది. ఇప్పుడు ముందు గోల్డ్ లోన్స్ వస్తాయా, బిస్కెట్స్ మీద వస్తాయా, రావు. అప్పుడేమీ ఉపయోగం లేదు. అంటే అక్కడికి రాని డబ్బులు ఎక్కడ పెట్టినా మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తే అక్కడికి రాని ఇన్వెస్ట్మెంట్ మనకి ఎందుకంటే ఉపయోగం లేదు కదా, నిరుపయోగం. సో మనకు అవసరార్థమే ఫైనాన్షియల్ ప్లానింగ్, అవసరానికి డబ్బులు కావాలి. అందుకని ఒక ప్లాన్ ఒకరికి సూట్ అయినప్పుడు ఆ ప్లాన్ ఇంకొకరికి సూట్ కాదు. ఎందుకంటే ఆయన టేస్ట్ వేరుంటాయి, ఆయన టార్గెట్స్ వేరుంటాయి, గోల్స్ వేరుంటాయి. సో ఇండివిజువల్ 1 to 1 ఉంటది. కాబట్టి వాళ్ళ అవసరం ఎంత ఇమ్మీడియట్ అయితే గన్ షాట్ కొనాల్సిందే. టైం ఉంది అంటే లాంగ్ 1 year ఉందంటే స్కీమ్కి వెళ్ళచ్చు. 11 months స్కీమ్స్ ఉంటాయి, 11 months మీకు స్కీమ్ గోల్డ్ చేసుకోవచ్చు. లేదా 5 years ఉంది, 10 years ఉంది అంటే సిప్. సో ఛాన్స్ ఉంటే మాత్రం మెల్లిమెల్లిగా ఇన్వెస్ట్ చేసుకోవడం ఇట్స్ బెస్ట్ ఆప్షన్. అప్పుడు లాంగ్ టర్మ్ లో బెస్ట్. అంటే ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ లో చూడాలంటే గోల్డ్ అస్సలు చూడొద్దు, ఓన్లీ సిల్వర్ అనుగుణంగా నెక్స్ట్ మెటల్స్ అవి కూడా పెరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కాకుండా ఇంకా కొత్త ఐటమ్ కూడా వస్తుందండి. ఎందుకంటే మనకి రేపొద్దున బ్యాటరీస్ లో కావాలంటే లిథియం కూడా చాలా అవసరం ఉంటుంది. బట్ ఒకటి మీరు చెప్పింది ఓకే, బట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇవన్నీ మీరు చెప్పినన్ని ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ సాధారణ ప్రజలు వాళ్ళకి అందుబాటులో ఉండేది గోల్డ్ మాత్రమే, లేదా అంటే సిల్వర్. ఎందుకంటే ఈ రోజుల్లో వాళ్ళు డైరెక్ట్గా ఒక 10,000 ఉన్న
ఒక 10,000 ఉంటే అంటే సిల్వర్లో ఇన్వెస్ట్ copper చేస్తారు, లేదా ఒక 1 lakh ఉంటే గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తారు. బట్ మిగిలిన కాపర్ కానీ జింక్ కానీ అల్యూమినియం ఇవన్నీ కూడా సెకండరీ ఆప్షన్. వాళ్ళకి ఎలాగ ఇన్వెస్ట్ చేయాలో తెలియదు, లేకపోతే అంత ఈటీఎఫ్స్ మీద నాలెడ్జ్ లేదు, కొన్నిటికి సంబంధించి ఈటీఎఫ్స్ కూడా లేవు. ఐ థింక్ అంటే మీరు ఇది ఎస్ఐపీలు చూడండి, ఈటీఎఫ్ లో కూడా ఎస్ఐపీలు చేసిన వాళ్ళు చాలా సార్ ఇక్కడ మంది. అంటే మెజారిటీ పీపుల్ కి ఇవన్నీ అర్థం కాదు కదా, వాళ్ళు జస్ట్ షాప్ లోకి వెళ్తారు, కొనుక్కుని తెచ్చుకుంటారు. మీరు ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ అవేర్నెస్ పెరిగిందండి, ఒకప్పటికి ఇప్పటికి చాలా పెరిగింది. ఇక ఫ్యూచర్ లో కూడా బాగా పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మెయిన్ ఈక్విటీలో పెట్టుకుంటే సేఫ్ హెవెన్ ఒక రకంగా ఎస్ఐపి బాగుంటుంది. ఒకవేళ పడినా మనకి ఇబ్బంది లేదనుకున్న వాళ్ళు ఎస్ఐపీలు పెరుగుతున్నాయి. 32,000 crores దాదాపు ఉన్నాయి. నెక్స్ట్ అది 50,000 crores అతి తొందరలోనే 50,000 కోట్లు 50,000 crores వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే ఎక్కువ మంది కూడా ఎస్ఐపి ద్వారా చేస్తే మనకి ఒక సేఫ్ అన్న ఫీలింగ్ ఉంది కాబట్టి ఈటీఎఫ్ లో కానీ వీటిలో పెడుతున్నారు. మీరు అన్నట్టు కాపర్ కి ప్రస్తుతానికి అంత హైలైట్ కాదు. కాపర్ ఈటీఎఫ్స్ లేవు, కాపర్ బీస్ లేవు, జింక్ బీస్ లేవు. ఇవన్నీ వస్తాయి ఫ్యూచర్ లో, ఇవన్నీ కూడా వస్తాయి, ఈ మెటల్స్ అన్ని కూడా వస్తాయి. సో వచ్చినప్పుడు కొంచెం అవేర్నెస్ పెరుగుతుంది కాబట్టి డిస్ట్రిబ్యూట్ చేస్తే మంచిది అంటా నేను. దాని ప్రకారంగా చేస్తే ఏముందంటే ఇఫోరియా ఉంది, సిల్వర్ బాగా పెరిగింది 150%. నెక్స్ట్ ఇయర్ కూడా అంత రాకపోవచ్చు, 15 to 20% రావచ్చు. కాబట్టి అంత పర్సెంటేజ్ ప్రకారం కొంత పర్సెంట్ డివైడ్ చేసి డైవర్సిఫైడ్ మెటల్స్ లోనే డైవర్ట్ చేసి కొంత పర్సెంటేజ్ డైవర్ట్ చేస్తే మంచిదని నా ఉద్దేశం. ఓకే సత్యనారాయణ గారు, సార్ 2025 అయిపోయింది, అనుకోకుండానే ఎక్స్పెక్ట్ చేయన పెద్ద ఎత్తున ఒక మార్కుని దాటేసింది. 2026కి ఏం చెప్తారు? సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఇచ్చే సూచన ఏంటి? ఓకే, గోల్డ్ సిల్వర్ అయితే పెరిగే అవకాశాలు కొంచెమే, కానీ కాపర్ మాత్రం బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాపర్ ఈటీఎఫ్ లేవు, కానీ ఇంటర్నేషనల్ ఈటీఎఫ్ ఒకటి ఉంది, అందులో కావాలంటే చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కాపర్ షేర్లు ఉన్నాయి, హిందుస్థాన్ కాపర్ ఉంది, లేకపోతే మన ఇంట్లో వాడేటటువంటి అంటే కేబుల్స్ వైరింగ్ ఉంటది కదా, అది కేఈ పాలిక్యాబ్ అని ఫినోలెక్స్ అని ఇవన్నీ కూడా కేబుల్స్ ఉన్నాయి. అయితే అవి వాల్యూ ఉన్నాయి చూసుకొని కొనుక్కోవాలి. కాకపోతే హిందుస్థాన్ కాపర్ మాత్రం ఒకటి సేమ్ రిలేటెడ్ అన్నమాట, కాపర్ రిలేటెడ్, అది తగ్గినప్పుడల్లా కొనుక్కోవచ్చు. లేదు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంది అంటే ఫిజికల్ కూడా గోల్డ్ సిల్వర్ మాత్రం అవి కూడా బార్లు దొరుకుతాయి, అవి కూడా బార్లు కొనుక్కోవచ్చు. ఇండస్ట్రీ వైజ్ గా కాపర్ వాడేది ఎందుకు చెప్తున్నాను, 2026లో కాపర్ ఎందుకు పెరుగుతుంది అంటే మెయిన్ రీజన్ ఏదైతే గోల్డ్ ఉందో ఈ సంవత్సరం 2025 వచ్చింది, వచ్చే సంవత్సరం అంతగా రాకపోవచ్చు. 26లో అంటే గోల్డ్ సిల్వర్ వచ్చింది, కాపర్ ఎందుకు వస్తుంది అంటే ఎప్పుడైతే ఈ చైనాలో సోలార్ ప్యానల్స్ లో సిల్వర్ యూజ్ చేయడం వల్ల డిమాండ్ ఏర్పడిపోయి కృత్రిమంగా ప్రపంచ దేశాలన్నీ కూడా సిల్వర్ యూజ్ చేయడం వల్ల ఎక్కువ శాతం అది బాగా పెరగడం జరిగింది. అయితే ఇప్పుడు చైనాలో ఈ సోలార్ ప్యానల్స్ లో సిల్వర్ బదులు ప్రత్యామ్నాయంగా కాపర్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే కాపర్ ని వాళ్ళు వాడటం మొదలు పెట్టిరో కాపర్ బాగా డిమాండ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, డిమాండ్ ఉంటది. ఎందుకు అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఒక చైనానే వాడుతుంది సోలార్ ప్యానల్స్ లో కాపర్ ని అంటే సిల్వర్ బదులు, ప్రపంచ దేశాలు తర్వాత ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సోలార్ ప్యానల్స్ లో కాపర్ ప్రత్యామ్నాయంగా వాడటం మొదలు పెడితే ఆటోమేటిక్ గా 2026లో లీడరు కాపరు. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ ఒక 2 సంవత్సరాల నుంచి బాగా రావడానికి చాలా రీజన్లు ఉన్నాయి. ఒక 5-6 రీజన్, మెయిన్ రీజన్ ఒకటేంటిది, రష్యా ఉక్రెయిన్ వార్ నుంచి స్టార్ట్ అన్నమాట. అసలు మూలాలు ఎక్కడ పడ్డాయి, ఎందుకు పెరిగింది అనే దానికి రష్యా ఉక్రెయిన్ వార్ టైంలో రష్యా వాళ్ళవి డాలర్లు అమెరికాలో ఉండటం జరిగింది. ఈ ఉక్రెయిన్ వార్ టైంలో వాళ్ళు అడగటం జరిగింది, వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళకి ఇవ్వటంలో ఆ డాలర్లు ఇవ్వటంలో కొంచెం లేట్ చేయడం జరిగింది. దాంతో ప్రపంచ దేశాలందరికీ అమెరికా మీద నమ్మకం పోయి డాలర్లు మనం అతని దగ్గర పెట్టడం ఎందుకు, అమెరికాలో మనమే కొనుక్కొని మనం గోల్డ్ రూపంలో మన దేశంలోనే పెట్టుకుందామని ఒక డిసైడ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి రష్యా ఉక్రెయిన్ వార్ నుంచి ప్రపంచ దేశాలన్నీ కూడా గోల్డ్ మీదనే ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సెంట్రల్ బ్యాంకులు అక్కడి నుంచి ప్రతి సంవత్సరం పెరుగుతూ వచ్చినాయి, నిల్వలు పెంచుకుంటూ రావడం జరిగింది. మెయిన్ అదొక రీజన్. తర్వాత ఏమైంది, ఈ సంవత్సరం నుంచి విపరీతంగా అన్నమాట. ఎప్పుడైతే సంవత్సరం అయిందో అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నుకోవడం జరిగింది, ఏది అమెరికా అధ్యక్షుడిగా సంవత్సరం అయిన తర్వాత అప్పుడు వచ్చిన దగ్గర నుంచి ట్రంప్ ప్రపంచ దేశాలు అన్నిటితోటి కూడా సుంకాలు టారిఫ్లు ఇప్పటికి కూడా సంవత్సరం అయింది. ఇంతవరకు మంది ఇంకా సుంకాలు టారిఫ్లు ఫైనల్ కాలేదు, చైనా తోటి ఫైనల్ కాలేదు. మళ్ళీ ఒక వారం 10 రోజులు 15 రోజుల కిందట మళ్ళీ వేరే చిన్న దేశాలతోటి కూడా నైజీరియా ఒకటి, ఇంకోటి వెనిజులా, ఈ వెనిజులా వాళ్ళతోటి కూడా మళ్ళీ సుంకాలు టారిఫ్లు. మళ్ళీ ఒకసారి ఏమైతుంది, ఈ సుంకాలు టారిఫ్లు మనతోటి చర్చలకు రావడం జరిగింది. ఏమని 25 నుంచి 50% చేసినాం, సరే 35 నుంచి 40% చేస్తామంటాం జరుగుతుంది. చివరికి చేసింది లేదు, ఏం లేదు. 1 సంవత్సరం కాలం అంటే ప్రపంచంలో అనిశ్చిత పరిస్థితులు ఇంకా ఉన్నాయి.
అనిశ్చిత పరిస్థితులు ఇంతవరకు ఆ అనిశ్చిత పరిస్థితులు ఉన్నంత వరకు ఈ గోల్డ్, సిల్వర్, అల్యూమినియం, జింక్, లెడ్, ప్లాటినం, పలాడియం ఇవన్నీ కూడా బాగా పెరిగినాయి. కాపర్ నెక్స్ట్ లీడింగ్ లో ఉంది. మిగిలిన అన్ని కొనుక్కోవడానికి అవకాశాలు ఉండవు. ఈ పలాడియంలు, ప్లాటినాలు ఇవన్నీ కొనేది అంత ఉండదు అనమాట. కాకపోతే తెలిసినది ఏంటిది అంటే గోల్డ్ కూడా ఓన్లీ ఒకప్పుడు మామూలుగా ఇన్వెస్ట్మెంట్ కే, అంటే ఇంట్లో అంటే మామూలుగా మన వాళ్ళు కొనుక్కోవడం జరిగేది. ఎప్పుడైతే ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ కూడా క్యాంపస్ సెలక్షన్లు, సాఫ్ట్వేర్ జాబులు రావటం, ఆడపిల్లలు కూడా 20-25 లక్షలు 15 లక్షలు మినిమం ప్యాకేజీ తోటి అయ్యేటప్పుడు సేవింగ్స్ పెరగటం, వీటితో పాటు మన పిల్లలందరూ కూడా యుఎస్ వెళ్ళిపోయి డాలర్లు పంపటం, వీటన్నిటితోటి ఇన్వెస్ట్మెంట్స్ అనుకోండి, సేవింగ్స్ అనుకోండి ఎక్కువ అవడం తోటి గోల్డ్ లోకి డైవర్ట్ అవ్వడం జరిగింది. గోల్డ్ అన్నిటి ఇన్వెస్ట్మెంట్, సపోజ్ ఆడపిల్లలు ఉండనుకోండి పెళ్లికి ఉపయోగపడుతుంది, అబ్బాయి ఉందనుకోండి కోడలికి ఇవ్వాల్సిందే. అందుకని బంగారం మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ జరగడం జరిగింది. డిజిటల్ ఈటీఎఫ్లు వచ్చినాక, డిజిటల్ గోల్డ్ వచ్చినాక, 1 గ్రామ్ గోల్డ్ వచ్చినాక చాలా వెబ్సైట్లు వచ్చినాయి. ప్రతి నెల ఆఫర్లు ఇవ్వడం, 24 క్యారెట్స్ 1 గ్రామ్ గోల్డ్ సెల్ చేయడం, అవేర్నెస్ రావడం, క్రెడిట్ కార్డుల మీద కొనుక్కోవటం, మళ్ళీ తర్వాత టైంకి వచ్చినప్పుడు పేమెంట్ చేయడం, తర్వాత సిల్వర్ వచ్చేటప్పటికి ఇండస్ట్రీ వైజ్ గా యూజ్ చేయడం, వీటన్నిటితోటి గోల్డ్, సిల్వర్ విపరీతంగా పెరగటం, మార్కెట్స్ వచ్చేటప్పటికి ఈ అనిశ్చిత పరిస్థితులతో షేర్ మార్కెట్ పడిపోవటం, ఈ ఎవరైతే సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అనగానే గోల్డ్, సిల్వరే. ఇప్పుడు 2020 మాత్రం కాపర్ లీడింగ్ చేసే ఉద్దేశం ఉంది. ఎందుకు అనే దానికి ఇదే రీజన్. ఏది చైనా ఏదైతే ఉందో, సో సైమెంటైజ్ గా వీటి మీద కూడా దృష్టి పెడితే కొంచెం మంచిది, ఇన్వెస్ట్మెంట్ మోడ్ లో ఉంటాయి. గోల్డ్, సిల్వర్ తగ్గినప్పుడు కొనుక్కోవచ్చు. ఇంకొకటి కూడా ఒకటేసారి ఇప్పుడు ఎప్పుడైతే బాగా పెరుగుతాయో బాగా పడతాయి. ఈ మధ్య కాలంలో గోల్డ్ కంటే సిల్వర్ ఎక్కువ పెరిగింది కాబట్టి ఎక్కువ పడింది, మళ్ళీ గోల్డ్ తక్కువ పెరిగింది కాబట్టి తక్కువ పడింది. ఏదైతే ఎక్కువ పెరుగుతుందో ఎక్కువ పడుతుంది, తక్కువ పెరిగింది తక్కువ పడుతుంది. అసలు పెరగని పెరగవు అనమాట. ఇది మనం చూడవచ్చింది. రాబోయే రోజు ఇప్పుడు ఓన్లీ 44% రిటర్న్స్ వచ్చినాయి 2025లో. 2026లో ఈ రెండింటిని బీట్ చేసి పర్సెంటేజ్ విషయంలో కాపర్ ఎక్కువ పెరిగే అవకాశాలు కనపడుతుంది. ఓకే అనిల్ గారు, ఒక చిన్న పర్సనల్ క్వశ్చన్. ఈ ఒకప్పుడు ఒక 5 years బ్యాక్, ఒక 6 years బ్యాక్, ఒక 8 years బ్యాక్ ప్లాటినం మీద చాలా అడ్వర్టైజ్మెంట్స్ ఉండి చాలా మంది ప్లాటినం అంటే దాని ఒక ప్రెస్టీజియస్ మెటల్గా చూసేవాళ్ళు. ఈ మధ్య కాలంలో ప్లాటినం బాగా పెరిగిందా లేదా, అసలు ప్లాటినం ఎవరు పట్టించుకోవట్లేదు అనేది నా ఒపీనియన్. ప్లాటినం కూడా ఈక్వలెంట్గా 100% పెరిగింది ఈ సంవత్సరం. యాక్చువల్లీ ఈ సంవత్సరం చూసుకుంటే అన్ని మెటీరియల్, ప్రీషియస్ మెటీరియల్స్, ప్లాటినం కానీ పలాడియం కూడా పెరిగింది. సో ప్లాటినంకి ఏంటంటే ఏమంటారు, వినియోగదారుల నుంచి యాక్సెప్టెన్స్ లేకుండింది. వైట్గా కనబడేసరికి అది చీప్ అనిపోయింది. మనకేంటంటే వైట్ అంటే సిల్వరు అనే ఉద్దేశంతో ప్లాటినము స్టిల్ ప్రైస్ వైజ్ అంతా చూసుకుంటే ఎక్కువగానే ఉంది. అక్కడ కూడా సప్లై సైడ్ ఇష్యూస్ ఏదైతే కొరత అయితే ఉంది, అంటే కావాల్సిన అవసరాల కన్నా, ఎందుకంటే ప్లాటినం కూడా ఇండస్ట్రియల్ అవసరంకి ఎక్కువ ఉంటాయి. అదేంటంటే ఎలక్ట్రోలైసిస్లో వాడే మెటల్ అనమాట. చాలా ఇండస్ట్రీస్లో ప్లాటినం వాడతారు. దానికి డిమాండ్ తగ్గట్టు ప్రొడక్షన్ లేదు అక్కడ కూడా. సేమ్ సిల్వర్కి ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చిందో, ఇప్పుడు కొత్త బ్యాటరీ టెక్నాలజీ శాంసంగ్ ఇంకోటి కొత్త తెచ్చింది. సో సడన్గా ఈ ఎస్పెషలీ లాస్ట్ 1.5 monthలో 2 లక్షల నుంచి 2,50,000 వరకు పరిగెత్తడానికి వన్ ఆఫ్ ద కారణం ఏంటంటే శాంసంగ్ కొత్త టెక్నాలజీకి ఒక్కొక్క ఈవీ, ఎస్పెషల్లీ ఈ కార్కి ఒక్కొక్క కేజీ సిల్వర్ కావాలి అని అనడం వల్ల, అండ్ సైమల్టేనియస్లీ దానికోసం ఏం చేశారు వీళ్ళు, మెక్సికోలో కొత్త ఒక సిల్వర్ మైన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ 5 సంవత్సరాలకు వచ్చే ప్రొడక్షన్ మేము కొనేస్తామని అగ్రిమెంట్ చేసుకున్నారు. శాంసంగ్ వెళ్ళి అక్కడ చేసింది. అరే వీళ్ళు ఇలా చేశారని చెప్పేసి వేరే కంపెనీస్ అన్నీ కూడా, అటు చైనా కూడా భయపడి నిన్న నుంచి ఏం చేసింది, సిల్వర్ ఎక్స్పోర్ట్స్ ఆపేసింది. అండ్ ఎక్స్పోర్ట్స్ కూడా ఓన్లీ ఒక 3-4 కంపెనీలకు మాత్రమే లైసెన్స్ ఇచ్చింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా నా ఉద్దేశం ప్రకారం మాత్రం సిల్వర్కి ఇంకా బాగా ఉంది, స్కోప్ ఉంది వచ్చే సంవత్సరం. అండ్ ఈవెన్ బంగారం కూడా ఇంకా ఈ పరిస్థితులు అయితే మారలేదు. ఈ కరెంట్ ర్యాలీ మాత్రం అన్లైక్ ప్రీవియస్ ర్యాలీ లాగా కాదు, ఇంకో కొన్ని సంవత్సరాలు పరిగెత్తచ్చు. ఇంత ర్యాలీ రాకపోవచ్చు, బట్ పక్కా ముందుకు వెళ్తుంది. అండ్ ఇన్వెస్టర్స్ ఏంటంటే వేరే వాటిల్లో షార్ట్ టర్మ్ కోసం ఇప్పుడు కాపర్ కానీ వేటికి కానీ, ఎందుకంటే కాపర్ ఇవన్నీ అవైలబిలిటీ ఉంది. ప్రైస్ పెరిగిందంటే చాలా మైన్స్ ఏవైతే క్లోజ్ అయి ఉన్నాయో అవన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఏంటంటే ఈవెన్ సిల్వర్ కూడా ఏంటంటే కొన్ని కేసుల్లో, బంగారం కేసుల్లో కూడా, మన ఇండియాలో ఇప్పుడు బంగారం గురించి, మైన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఏంటంటే అవైలబిలిటీ ఉన్న మార్కెట్ ప్రైస్ తగ్గట్టు మనం లాభాలతో తవ్వి ప్రాసెస్ చేయొచ్చా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్. అది ఇప్పుడు కొత్త ప్రైజెస్ వల్ల ఈ లెవెల్లో చాలా ప్రాఫిటబుల్ అయ్యాయి కాబట్టి కొత్తగా ఓపెన్ అవ్వబోతున్నాయి. సో అందుకోసం కాపర్కి
ఉంటుంది, బట్ ఇండివిజువల్ ఇన్వెస్టర్లు కానీ సాధారణ ప్రజానం అంత అవును. పెద్దగా వాడలేరు. ఓన్లీ వాడలేరు, దాన్ని కొని సేఫ్ గా ఇన్వెస్ట్మెంట్ లో పెట్టుకోలేము. సో బంగారం మాత్రం పక్కా ఏమి ఇబ్బంది లేదు, పెరుగుతుంది. జనరల్ పీపుల్ కి ఆల్మోస్ట్ 50+% జనరల్ పీపుల్ ఉంటారు కాబట్టి వాళ్ళకి సేఫ్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి బాగా తెలిసింది, నాలెడ్జ్ ఉన్నది గోల్డ్ ఆర్ సిల్వర్. ఎందుకంటే అది ప్రతి వీధిలో కూడా షాప్స్ ఉంటాయి. అవును. నీకు అవసరం వచ్చినప్పుడు కూడా నువ్వు ఎక్కడైనా అమ్మేసి తీసుకునే అయితే అవకాశం ఉంది. వేరియేషన్స్ 100-200 ఉంటుంది అంతే తప్ప ఈవెన్ యుద్ధ వాతావరణంలో చూసినా మనము యుక్రెయిన్లో యుద్ధం జరిగినప్పుడు కూడా వాళ్ళు పారిపోయినప్పుడు, అంటే బయటికి వెళ్ళిపోయినప్పుడు, రష్యా అటాక్ చేసినప్పుడు కూడా కొంచెం బంగారం తీసుకొని వెళ్ళిపోయి పోలాండ్కి కానీ వేరే దేశాలకు వెళ్ళిపోయినప్పుడు అక్కడ అమ్ముకొని కొన్ని రోజులు సర్వైవ్ అయిన పరిస్థితులు ఉన్నాయి. సో అందుకోసమే ఎస్పెషల్లీ ఇట్లాంటి పొలిటికల్లీ అన్సర్టెనిటీ ఉన్నప్పుడు బంగారానికి ఇంకెక్కువ డిమాండ్ పెరుగుతుంది. సో రూరల్ ఏరియాస్ లో మనం చూస్తూ ఉంటాం, ఇక్కడ అమ్మడమనే లేకపోతే పాన్ బ్రోకర్స్ ఉంటారు. Yes. దాన్ని ఎక్కడైనా చూస్తాం. దానికి అంటే యాక్సెసిబిలిటీ ఎనీవేర్. అండ్ అక్కడే కాదు, ఈవెన్ మనము వేరే దేశాలకు వెళ్ళినప్పుడు కూడా మీ అన్నీ పోయినా ఒక చేతిలో రింగ్ ఉంటే అది అక్కడిదక్కడ అమ్మేసేయడానికి అవకాశం ఉంటుంది. సో అందుకే ఆ బంగారానికి కానీ సిల్వర్కి కానీ ఆ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ రెండే ఇన్వెస్ట్మెంట్ వెహికల్ లాగా వెళ్తాయి. ఎవరైనా సాధారణ ప్రజానికి ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలన్నా మాత్రం ఇది కరెక్ట్ టైమే, నాట్ రాంగ్ టైం. రైట్. థ్యాంక్ యూ అనిల్ కుమార్ గారు, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ ప్రభు గారు. మొత్తంగా బంగారం 2025లో దూసుకు వెళ్ళిపోయింది. 2026లో కూడా ఈ విధంగానే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే తగ్గే ఛాన్సెస్ చాలా తక్కువే ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మరీ ఎంతగా పెరగకపోయినా ఖచ్చితంగా గోల్డ్ అయితే పెరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఆర్నమెంట్స్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేసే బదులు ఖచ్చితంగా బిస్కెట్స్లో కానీ లేకపోతే కాయిన్స్లో ఇన్వెస్ట్ చేస్తే అది సేఫ్గా ఎప్పుడైనా మనకి కన్వర్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని కూడా నిపుణులు చెప్తున్నారు. ఇది వాటి గోల్డ్కి సంబంధించి స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.